గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, పసుపు వేసి వేగించండి. అవి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగటం కోసం కొద్దిగా సాల్ట్ వేయండి. అవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నేను కరివేపాకు లేదని వేయలేదు, మీరు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాయి కదా. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోయండి. ఈ ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. చింతపండు కొంతమందికి ఈ మధ్య పడటం లేదు కదా అనుకునేవాళ్ళు ఇలా నీళ్లు పోసుకోవాలి. దీనిలో ధనియాలు, జీలకర్ర కలిపి చేసుకున్న పొడి, గరం మసాలా కొంచెం వేసుకోండి. పెరుగులో బిళ్ళలు లేకుండా చేసుకోండి. ఈ పెరుగు పులుపుదైనా పర్వాలేదు, కమ్మటిదైనా కూడా పర్వాలేదు. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలుపుకుంటున్నాను. మీరు చేసుకునే చట్నీకి కావలసినంత పిండి మీరు వేసుకోవచ్చు. పిండి పెరుగులో మిక్స్ అయ్యేలా కలుపుకొని చట్నీకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో కూడా కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు. నీళ్లు మసిలిపోయాయి కదా. మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పోసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల్లో చట్నీ దగ్గర పడుతుంది. కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మీరు కావాలనుకుంటే నిమ్మరసం కలుపుకోవచ్చు. నేను కలపట్లేదు. ఈ చట్నీ మినపదోసల్లోకి బాగుంటుంది. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మినపట్లు వేస్తారు కదా, ఆ అట్ల బంతిలో ఈ చట్నీ వడ్డించుకోవచ్చు. దీన్ని కొంతమంది చింతామణి చట్నీ అని, బొంబాయి చట్నీ అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.